ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? తెలియదండి. మీడియా ముఖంగా అన్ని అదే ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన ఇద్దరిని మీరు మీ బయట కుట్ర చేస్తామని చెప్తున్నారా? చిచ్చి పాపం వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలియదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా